కంట్లోంచి వాటర్ వస్తుంది, కంట్లో వాటర్ ఉండిపోతుంది అంటే మీరు డ్రై ఐస్ అంటారేంటి మేడం అని చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ పావని ఫ్రమ్ డాక్టర్ పావనీస్ బెస్ట్ విజన్ అడ్వాన్స్డ్ ఐ హాస్పిటల్ గాజువాక. సో డ్రై ఐస్ అప్పుడు వాటరింగ్ ఎందుకు ఉంటుందంటే దట్ ఈస్ ఎ రిఫ్లెక్స్ వాటరింగ్. మనకి డ్రై ఐస్ ఉన్నప్పుడు కన్ను డ్రైగా ఉంది అని బ్రెయిన్ కి స్టిమ్యులేషన్ వెళ్తుంది. సో బ్రెయిన్ మోర్ టియర్స్ సెక్రీట్ అవ్వడానికి సిగ్నల్ ఇస్తుంది. మోర్ వాటర్ ప్రొడక్షన్, టియర్ ఫిల్మ్ ప్రొడక్షన్ అయ్యి మోర్ వాటరింగ్ ఆఫ్ ద ఐస్ వస్తుంది. బట్ అగైన్ అది ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ డ్రై ఐ వస్తుంది. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ సైకిల్ అన్నమాట. డ్రై ఐ సిమ్టమ్స్ ఏముంటాయంటే కన్ను డ్రైగా అనిపించడము, ఆర్ స్ట్రెయిన్ అయినట్టు అనిపించడము, సమ్ టైమ్స్ ఎప్పుడైనా గాలి తగిలితే మాకు బర్నింగ్ సెన్సేషన్, కళ్ళు మండుతున్నట్టు అనిపించడం, ఇట్లాంటివి డ్రై ఐస్ కామన్ సిమ్టమ్స్. సో నెక్స్ట్ రీల్లో డ్రై ఐస్ ఎందుకు వస్తాయి, ఎవరిలో కామన్ గా వస్తాయి, అలా డ్రై ఐస్ వచ్చినప్పుడు మనం హోమ్ థెరపీస్ ఏం చేయొచ్చు అండ్ హాస్పిటల్ థెరపీ ఎలాగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.